నమస్తే పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన టాపిక్ వచ్చేసి పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్లో ఈ 8051లో మనకు ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇట్ అవైలబుల్ ఇన్ 40 పిన్ ప్లాస్టిక్ అండ్ సెరమిక్ ప్యాకేజెస్. ఈ సెరమిక్ ప్యాకేజెస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ రిక్వైర్స్ లైక్ వైరింగ్ అదర్ మెటీరియల్స్. ఇందులో మనకి ఈ సెరమిక్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది మెటీరియల్లో ఇట్ ఈస్ ఎ పార్ట్. ఈ ప్యాకేజెస్నే మనం సెరమిక్ ప్యాకేజ్ అని అంటాం. సో మనకి ఈ 8051 అనేది అవైలబుల్ ఇన్ 40 పిన్ అండ్ సెరమిక్ ప్యాకేజెస్. ఇందులో మనకి ఈ 40 పిన్స్ అనేవి ఈజీలీ వీ కెన్ డిటర్మైన్ ది ఆల్ ది పిన్స్ అండ్ ఇట్ కెన్ క్యారీ ది స్పెసిఫిక్ ఫంక్షన్స్. అండ్ మనకి ఇందులో ఈ 32 పిన్స్ అనేవి హ్యావ్ ది 2 డిఫరెంట్ ఫంక్షన్స్. మనం ఇప్పుడు ఈ 8051 గురించి ఒక బ్రీఫ్గా మనం నేర్చుకుందాం. సో మనకి ఇందులో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 పోర్ట్స్. ఈచ్ పోర్ట్లో మనకి 8 లైన్స్ అనేవి ఉంటాయి. 8 లైన్స్ ఆర్ నథింగ్ బట్ 8 బీట్స్. సో ఇప్పుడు ఇది పోర్ట్ 1. ఈ పోర్ట్ 1 వచ్చేసి పోర్ట్ 1 టు పోర్ట్ 7. ఇందులో మనకి టోటల్ 8 లైన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ పిన్ ఏముంది, నెక్స్ట్ పిన్ 9. ఈ 9th పిన్ అనేది ఏంటిదంటే రీసెట్. అంటే ఏంటిది, ఏదైనా ఇన్పుట్ అనేది హై ఉన్నప్పుడు, యాక్టివ్ హైలో ఉన్నప్పుడు ఇట్ యూజ్ టు రీసెట్ ది మైక్రో కంట్రోలర్ అండ్ దట్ టర్మినేట్స్ ది ఆల్ యాక్టివిటీస్. అండ్ నెక్స్ట్ పోర్ట్ 10 నుంచి పోర్ట్ 17 వరకు ఏంటి, ఇది థర్డ్ పోర్ట్ కదా. థర్డ్ పోర్ట్లో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ లైక్ యాజ్ యూజువల్గా మనకి 8 లైన్స్ అనేవి ఉన్నాయి. దీన్ని నేమ్డ్ యాజ్ పోర్ట్ 3. ఇది ఎందుకు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. మళ్ళీ అడిషనల్గా దీస్ లైన్స్ ప్రొవైడ్ ది స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఇప్పుడు చూద్దాం పోర్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఈ పోర్ట్ 3.0 అంటే థర్డ్ పోర్ట్ 0 లైన్. ఇందులో మనకి RxD ఉన్నది. ఇది ఏంటిది, ఇది మనం సీరియల్గా పంపించిన డేటాని రిసీవ్ చేసుకోనికి ఈ పోర్ట్ 3లో ఫస్ట్ లైన్ అనేది యూజ్డ్. అండ్ నెక్స్ట్ పోర్ట్ దీంట్లో 11th లైన్ TXD అంటే మనం సీరియల్గా ఇచ్చిన డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి ఈ 11th పిన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ INT 0 అంటే ఇట్ ఈస్ అన్ హార్డ్వేర్ ఇంటరప్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది 003H. ఈ లొకేషన్లో మనకి హార్డ్వేర్ ఇంటరప్ట్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ INT1 నాట్ అంటే సేమ్ యాజ్ యూజువల్ ఇట్ ఈస్ ఆల్సో హార్డ్వేర్ ఇంటరప్ట్ విచ్ ఈస్ ఇన్ ద లొకేషన్ ఆఫ్ 0013H. ఈ లొకేషన్లో మనకి INT1 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ T0 ఇన్పుట్ అనేది ఇది T0 అంటే ఏంటిదంటే ఇది ఒక పల్స్ ఇన్పుట్. దీనికి మనం కౌంటర్ 0కి మనం T0 ఇన్పుట్ అనేది మనం అప్లై చేస్తున్నాం. అండ్ T1 ఇన్పుట్ అనేది ఇట్ ఈస్ అన్ పల్స్ ఇన్పుట్ అప్లై టు ది కౌంటర్ 1కి మనం అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ డెబ్లార్ అంటే ఏంటిది, ఈ డెబ్లార్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ కంట్రోల్ సిగ్నల్ టు యాక్టివేట్ ది మెమొరీ ఫర్ ద రైట్ ఆపరేషన్ యాక్టివేట్ చేయడానికి వి యూజ్ ది కంట్రోల్ సిగ్నల్, దాన్నే డెబ్లార్. నెక్స్ట్ RD సేమ్ ఇది మనకి రీడ్ ఆపరేషన్. నెక్స్ట్ XTAL ఇవి రెండు 89, 19th పిన్. మరి ఇవేం చేస్తాయి, ఇది ఒక క్రిస్టల్ ఆసిలేటర్. మనకి ఇది ఒక 12 MHz వరకు ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ చేస్తుంది ఫ్రమ్ ద ఆసిలేటర్స్. అండ్ దోస్ ఆర్ కనెక్టెడ్ టు ది ఇన్పుట్స్ XTAL1 అండ్ XTAL2. తర్వాత మనం కనెక్ట్ చేసినాక ఇట్ కెన్ రన్ యాజ్ ది ఆన్ చిప్ ఆసిలేటర్. నెక్స్ట్ పిన్ 20. ఈ పిన్ 20 అనేది గ్రౌండ్. అండ్ తర్వాత ఇట్ ఈస్ ఫర్ సప్లై. నెక్స్ట్ మరి పిన్ 21 నుంచి పిన్ 28 వరకు. నెక్స్ట్ ఏమున్నది అంటే సెకండ్ పోర్ట్. అంటే దీంట్లో 2.0 నుంచి 2.7 వరకు ఉంటాయి. అంటే సెకండ్ పోర్ట్ లైన్స్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 8 లైన్స్. అంటే దీంట్లో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 8 లైన్స్ నేమ్డ్ యాజ్ పోర్ట్ 2. అండ్ ఇది కూడా మనకి యాజ్ యూజువల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అడిషనల్గా మనకి ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ ది హై ఆర్డర్ అడ్రసెస్ బైట్. అంటే A8 నుంచి A15 వరకు మనకి డేటాని ప్రొవైడ్ చేస్తాయి త్రూ ది 8051 మనకి దేనికి యాక్సెస్ అవుతుంది అంటే 64 KB బైట్స్ మెమొరీ కోసం మనకి ఇది.
సో దిస్ ఈజ్ ది పోర్ట్ 2 అండ్ నెక్స్ట్ పోర్ట్ ఇది PACN. ఈ PACN ఏంటిదంటే ప్రోగ్రామబుల్ స్టోర్ ఎనేబుల్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అవుట్పుట్ పిన్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ది ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమోరీ అంటే రోమ్ వైల్ కనెక్టింగ్ ఇట్ టు ది OE టెర్మినల్ ఆఫ్ రోమ్ చిప్. ఇది PACN గురించి. PACN అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్ ఈజ్ అన్ అవుట్పుట్ పిన్ యూజ్డ్ టు యాక్సెస్ ది ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమోరీ. నెక్స్ట్ 30 పిన్ ALE అంటే అడ్రస్ లాచ్ ఎనేబుల్. ఇట్ ఈస్ ఆల్సో అన్ అవుట్పుట్ పిన్ యూజ్ టు లాచ్ ది లో ఆర్డర్ అడ్రస్. లో ఆర్డర్ అన్నప్పుడు ఇక్కడ నుంచి 7 వరకు A0 నుంచి A7 వరకు మనకు వస్తుంది. ఇది లో ఆర్డర్ బైట్ కాబట్టి. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది డీమల్టిప్లెక్సింగ్ ఆఫ్ ది అడ్రసెస్ అండ్ డేటా బిట్. నెక్స్ట్ 31 ఇక్కడ 31 అంటే EA అంటే ఏంటిది ఎక్స్టర్నల్ యాక్సెస్. ఇది మనకి ఇన్పుట్ పిన్ యూజ్ టు యాక్సెస్ ది ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ కోడ్ మెమొరీ అంటే రోమ్. అండ్ ఇఫ్ దిస్ ఈస్ ఎట్ VCC లెవెల్ దగ్గర ఇది ఉన్నప్పుడు మనకి 8051 అనేది యాక్సెస్ ది 4K బైట్స్ ఆఫ్ ఇంటర్నల్ రోమ్. 4K బైట్స్ అన్నప్పుడు మనకి ఏ నుంచి 7 వరకు వస్తాయి 00000 టు 0FFH వరకు మనకు వస్తుంది. అండ్ తర్వాత మనకి ఎప్పుడైతే ఇది మనకి గ్రౌండ్ కనెక్ట్ అయిందనుకో ఇట్ యాక్సెస్ ది ఎక్స్టర్నల్ రోమ్ ఆఫ్ 60K బైట్స్. తర్వాత ఇది 31 అంటే ఎనేబుల్ ఎక్స్టర్నల్ యాక్సెస్. ఇట్ ఈస్ అన్ ఇన్పుట్ పిన్ యూజ్ టు యాక్సెస్ ది ఎక్స్టర్నల్ ప్రోగ్రామింగ్ కోడ్ మెమొరీ. ఇది EA. నెక్స్ట్ 32 నుంచి 39 పిన్ ఇది పోర్ట్ 0. దీనిలో కూడా ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 8 లైన్ అండ్ నేమ్డ్ యాజ్ పోర్ట్ 0. ఇది మనకి యాజ్ యూజువల్గా యూజ్డ్ యాజ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మరి అడిషనల్గా ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి డ్యువల్ ఫంక్షన్ క్యారింగ్ ఆఫ్ అడ్రస్ అంటే లోయర్ ఆర్డర్ బైట్ నుంచి మనకి అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే లోయర్ ఆర్డర్ అడ్రస్ అంటే D0 నుంచి D7 వరకు మనకి ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఈ ALE పిన్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. ఏమి ఇండికేట్ చేస్తే దిస్ లైన్స్ ఆర్ హ్యావింగ్ ఐదర్ అడ్రసెస్ ఆర్ డేటా. మనకి ఎప్పుడైతే ALE ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే దిస్ లైన్ రిప్రజెంట్స్ ది లో ఆర్డర్ అడ్రసెస్ బైట్ అదర్వైజ్ డేటా బైట్స్. అంటే ALE ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అడ్రసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. అదర్వైజ్ 0 ఉంటే డేటా బైట్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత మిగిలిన పిన్ ఏంటిది 40 పిన్. ఈ 40 పిన్ అనేది సప్లై వోల్టేజ్ పిన్. మనకి ఇది 5 volts ప్లస్ 5 volts వోల్టేజ్ని సప్లై చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద పిన్ డయాగ్రమ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.